హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఇది ఫస్ట్ మనం గీసిన వంపతాడు పరుపు వంప. ఇప్పటికీ స్టిల్ మనం గీసి 80 రోజులు అవుతుంది. మన కలువార బట్టి దగ్గర 75 రోజులు అవుతుంది. 75 రోజుల నుంచి మనకైతే ఇది సక్సెస్ఫుల్గా కళ్ళు అయితే మంచిగా అవుతుంది. స్టిల్ ఇప్పటికి చూడొచ్చి కర్ర అయింది. ఇది కర్ర అయింది, ఇది కర్రనే. అది మాత్రం కొంచెం గొలంటుంది, అది కూడా మంచిగా పాడుతుంది. ఇప్పుడు నేను మనం 2 పూటలు వచ్చినా మనం పొద్దులు వచ్చేసరికి ఓల్ వరకు అవుతుంది కళ్ళు. బరాబర్ ఒక 3 సీసాల కళ్ళు అయితే అవుతుంది. ఆ గోల్ ఒక్కటే, ఈ 2 కలిసి దగ్గర ఒక 5 సీసాలు అవుతాయి. ఇది ఒక్కటే మనకు 8 సీసాలు అయితే కన్ఫర్మ్ అవుతాయి. ఇగో ఇది ఈ కర్ర కళ్ళు ఆల్రెడీ మనం నైట్ ఒడిచినాము. మళ్ళీ పొద్దులు వచ్చేసరికి ఇది కర్ర ఇప్పుడే మెరబెట్టిన చూడొచ్చు. అయితే ప్రతి గౌడుకు వాళ్ళు ఎక్కే చెట్లలో ఒకటి వాళ్ళకి నచ్చిన చెట్టు ఉంటుంది, ఒక ఫేవరెట్ చెట్టు అనేది ఉంటుంది. వాళ్ళకి ఎట్లా నాకు ఈ చెట్టు ఇది ఫేవరెట్ చెట్టు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ టైం ఎక్కేటప్పుడు ఫస్ట్ ఎక్కిన తాడు ఇదే. ఎందుకంటే నాకంటూ కళ్ళు గీయ వస్తుంది అని ఒక కాన్ఫిడెన్స్ తెచ్చిన తాడంటే ఇదే. ఎందుకంటే అప్పుడు కూడా సేమ్ ఒక 10 సీసాల కళ్ళు అయింది ఒక్కటే తాడు. ఇప్పుడు కూడా సరే 2 వంపలు వెళ్ళినాయి, తల్లిగోల పిల్లగోల. అవి 2 ఈ ఒక దగ్గర ఒక 75 రోజుల నుంచి కళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు కూడా స్టిల్ మనకు కొద్దిగా దీని నిండా అవుతుంది కళ్ళు. ఇప్పుడే ఒడిచిన సాయంత్రం మళ్ళీ ఒక పెద్ద డబ్బా అవుతుంది. ఆల్రెడీ మనకి ఇంకో గొల కూడా మనకు వచ్చింది. ఈ కర్రలు వాడుకుంటేనే మనం ఇంకో పిల్లగోల అనేది వచ్చింది. అక్కడ ఉంది ఇంకోటి, ఇది ఇంకా అవతలంగా కూడా ఒకటి ఉంది. మనకి ఈ తాడెక్కుడుపు అనేది కంటిన్యూ ఉంటుంది. ఇక ఈ కర్రలు ఎక్కువచ్చు, మళ్ళీ పిల్లగోలలు మళ్ళీ గొలలు వెళ్ళినాయి కదా, ఆ గొలలు కూడా గీసుకోవచ్చు. ఇలాంటి తాడు ప్రతి గౌడుకు ఒకటి ఉంటుంది, మంచిగా ఫేవరబుల్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కూడా పెద్ద ఇబ్బంది పెట్టదు. మబ్బులు పడ్డా కూడా ఎక్కువ ఒక కోత అటు ఇటు అయినా కూడా పెద్ద ఇబ్బంది పెట్టకుండా మంచిగా వాడుతుంది. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.